పార్టీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలుకుతున్నాయి. రెండు చేతులు ఎత్తి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చిన అనంతరం ప్రజలందరికీ అభివాదం చేశారు. ఎప్పట్లాగానే రెండు చేతులు ఎత్తి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. సో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే అడ్డుకున్న పోలీసులు కొంతమంది నాయకులను మాత్రమే అలౌ చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ బయలుదేరింది. రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శిస్తారు. అక్రమ కేసులో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనంతో నిండిపోయిన ఎయిర్పోర్ట్ దృశ్యాలు కూడా మనం చూసాం ఇంతకుముందే.